రియల్ ఎస్టేట్ వ్యాపారాలే ఈ హత్యకు కారణమా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఒక్కసారిగా ఒంగోలులో సంచలనం సృష్టించింది, కలకలం సృష్టించింది. హత్య జరిగిన ప్రదేశాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. దుండగులు దాడి చేస్తూ ఉన్న సమయంలో వీరయ్య చౌదరి పెద్దగా అరుస్తూ అక్కడ నుంచి పరుగు పెట్టే ప్రయత్నం చేస్తే పక్కింటి వాళ్ళు అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు వాళ్లను కూడా కత్తులతో బెదిరించి వీరయ్య చౌదరిని హత్య చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. కానీ ఇంతవరకు ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు అనే వివరాలు మాత్రం తెలియలేదు. హత్య జరిగిన తర్వాత ఆ ప్రదేశానికి వచ్చిన హోంమంత్రి ఈ హత్య గురించి మాట్లాడారు. ఒకసారి హోంమంత్రి అనిత ఏం మాట్లాడారో విందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్ గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. టెక్నికల్ గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకుని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. లేదంటే డిఫరెంట్ మోటివ్స్ వస్తున్నాయి. బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్ లోనే కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం. ఇమీడియట్ గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది. అదేనండి, మేము అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నాం. ఒక యాంగిల్ అనే కాదండి, పొలిటికల్, ప్రొఫెషనల్ గా ఉండేది కానీ, బిజినెస్ పొజిషన్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నాం. ఇప్పటికీ మీకు 12 బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీద ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. హోంమంత్రి ఈ హత్య గురించి, హత్యపై జరుగుతున్న విచారణ గురించి మాట్లాడారు. అన్ని కోణాల్లోనూ ఈ హత్యకు కారణాలు ఏంటి అనే విషయంపై అన్ని కోణాలను, వ్యాపార లావాదేవీల, రాజకీయ కారణాలు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. 12 బృందాలు ఈ హంతకుల కోసం గాలిస్తున్నారు అని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. పోలీస్ అధికారులు కూడా మాట్లాడారు. ఒకసారి పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. మండల ఎక్స్ ఎంపీపీ, ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయడం, మళ్ళీ 7:36 అంతా కూడా ఇక్కడ నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నా. షార్ట్లీ విల్ ఫైండ్ అవుట్. ఆల్మోస్ట్ ఇప్పటికిప్పుడే ఒక 6 మంది సిఐల్ని అలాగే 10 మంది ఎస్ఐల్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తాం. సో వీ విల్ ఫైండ్ అవుట్ విత్ ఇన్ షార్ట్ టైంలో దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి, ఇలా స్టాప్ చేయడం వల్ల అతనికి ఉన్న ఎవరైనా శత్రువులు ఉన్నారో అన్ని కూడా వెరిఫై చేస్తున్నా. అట్లీ దాన్ని సాల్వ్ చేస్తాం. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
రాత్రి 7:40 సమయంలో ఈ హత్య జరిగింది. ఆయన అపార్ట్మెంట్ దగ్గర ఈ హత్య జరిగింది. ఎక్కడైతే హత్య జరిగిందో ఆ అపార్ట్మెంట్ దగ్గరే మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి ప్రస్తుతం అక్కడ పోలీస్ పహారా కూడా కొనసాగుతుంది. శ్రీనివాస్, ఏదైనా ఆధారాలు దొరికాయా ఇప్పటికీ పోలీసులకు? హత్య జరిగిన ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? హత్య జరిగిన ప్రదేశంలో ఇప్పుడు పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అక్కడ ఆ వెనుక కనిపిస్తున్న అపార్ట్మెంట్ దగ్గరే ఈ టీడీపీ నేతను నరికి చంపేశారు దుండగులు. కానీ కారణం ఏంటి అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టమైన వివరాలు తెలియడం లేదు. అన్ని కోణాల్లోనూ విచారిస్తామని చెప్తున్నారు. మరి వీరయ్య చౌదరి హత్యకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఏదైనా ఆధారాలు దొరికాయా పోలీసులకు ఇప్పటికీ? రోహిత్, రాత్రి జరిగిన ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కోణంలో కూడా పోలీసులు అయితే విస్తృతంగా గాలింపు చర్యలతో పాటు విచారణ చేస్తున్నారు. దగ్గరలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ పక్కన ఒక షాప్ ఉంది. ఈ సీసీ ఫుటేజ్లు రాత్రి సేకరించారు పోలీసులు. జిల్లా ఎస్పీ AR దామోదర్ ఆధ్వర్యంలో కూడా ఆ సీసీ ఫుటేజ్ పూర్తిగా పరిశీలించారు. ఒక కారు పక్కన 2 వాహనాలు, అంటే ఒక స్కూటీ, ఒక బుల్లెట్ వాహనాన్ని కూడా పెట్టి హత్య తర్వాత కూడా అదే వాహనంలో పారిపోయినట్టు కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది. ఇదే కోణంలో కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా చూసి పరిశీలించి ఆ బండి నెంబర్లు, దానికి గల కారణాలు కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. ఇదే బిల్డింగ్ లో నిన్న రాత్రి 7:30 సమయంలో కూడా దుండగులు 4 బండి మీద వచ్చి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అతను వీరయ్య చౌదరి ఆఫీస్ అయితే ఉందో ఆఫీసులో అతను కార్యక్రమాల నిమిత్తం కూడా అతను అక్కడ కూర్చున్న నేపథ్యంలో, ఎందుకంటే నేను మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతను హైదరాబాద్ నుంచి తిరిగి రావటం, వచ్చిన ఆఫీస్కి వచ్చి కూర్చున్న సమయంలో కూడా ముందుగానే రెక్కి నిర్వహించిన దుండగులు పూర్తిగా కూడా అతనిపై విచక్షణారహితంగా సుమారు 25 నుంచి 30 కత్తిపోట్లు పొడిచి చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చూస్తాం. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదే మెట్లు కూడా వీరయ్య చౌదరిని స్థానికంగా ఉన్నటువంటి వారు సహాయ సిబ్బంది, అంటే ఆఫీసులో ఉన్నటువంటి వారు హత్య తర్వాత ఆ బాడీని తీసుకుని హాస్పిటల్కి తరలించారు. వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అతను సీరియస్ గా ఉంది కండిషన్, మృతి చెందాడని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటనల మీద అయితే పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. దీనిపై కూడా లోతైన విచారణ జరగాలని ఇప్పటికే 12 బృందాలను కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దానిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా కొంతమంది నిందితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం కూడా తెలిసింది. కాకపోతే ఈ హత్యకి ప్రధానమైన కారణాలు నిన్నటి వరకు కూడా అతనికి లిక్కర్ సిండికేట్ తోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి, ఆ కోణంలో హత్య జరిగిందని చెప్పేసి కూడా భావించారు. కాకపోతే అతను ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ లో కూడా అతను వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో ఒక పెద్ద ల్యాండ్ డీల్ చేసే సంఘటనలో అక్కడ కొంత గందరగోళ వాతావరణం ఉంది, అక్కడ కొంత డిస్ప్యూట్ ఉంది. కాబట్టి అక్కడ వారితో ఏమైనా విభేదాలు ఉంటే ఆ కోణంలో హత్య జరిగిందా, లేకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అంటే కందుకూరు నియోజకవర్గం ఉన్నటువంటి రామాయపట్నం పోటీ దగ్గర సుమారు 100 ఎకరాలు ల్యాండ్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో లావాదేవీలు జరిగింది. దానికి సంబంధించి ఒక 2-3 నెలల నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ చర్చి ఆస్తులు అయితే ఎవరుతున్నారో అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి దళితులకి మధ్య కూడా వీరయ్య చౌదరికి మధ్య కూడా కొంత వాదనలు జరుగుతున్నాయి. వారు సెటిల్మెంట్ కోసం కూడా కూర్చున్న పరిస్థితి. కాకపోతే ఇది ఎతకి కొలిక్కి రాలేదు. ఇది కొత్త అంటే ఒక 3 నెలల క్రితం కూడా ఈ ల్యాండ్కి సంబంధించి కూడా పూర్తిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ వీరయ్య చౌదరితో పాటు ఇంకొక పార్ట్నర్తో కూడా కలిపి ఈ స్థలాన్ని తీసుకోవడం వల్ల ఈ స్థలం విషయంలో కొంత వివాదం తలెత్తింది. ఈ వివాదం ఈ హత్యకి కారణమై ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసులు ఇచ్చేస్తున్నారు. అదే దానికి మరొక ప్రధాన కారణం, ఈ ల్యాండ్కి పక్కనే మరొకటికి కడపకు సంబంధించిన ఒక వ్యాపార సంస్థ కూడా ఉంది. ఆ వ్యాపార సంస్థకి కోతపేట దూరంలో ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ వారు తీసుకున్న ఉద్దేశంతో కూడా గత కొంతకాలం నుంచి ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, అంటే ఎవరైతే దళితులు ఉన్నారో ఎస్సీకి ఆ చర్చికి సంబంధించిన ఆస్తులు పరిరక్షించేవారు, వారికి మధ్య కొంత లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ కోణంలో కూడా ఏమన్నా జరిగిందని చెప్పేసి అయితే పోలీసులు అయితే ఏ ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా వీరయ్య చౌదరికి సంబంధించి అతని వ్యాపార లావాదేవీలు కానీ, అతని రాజకీయంగా కానీ, అతని గతంలో అతనిపై ఎటువంటి దాడులు జరిగాయా, లేకపోతే అతనిపై ఎవరైనా విమర్శలు చేశారా అన్న కోణంలో కూడా అన్ని విచారణ చేసి ఏ ఒక్కటి వదిలిపెట్టుకోకుండా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్, అయితే ఈ జరిగిన సంఘటన పట్ల అయితే పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది అయితే టీడీపీ ప్రకాశం జిల్లా టీడీపీ క్యాడర్ పూర్తిగా కూడా జిల్లా మంత్రులు అయితే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజన స్వామి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో పాటు నిన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా ఇక్కడ రావడం ఈ కేసును అయితే చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము. దీని ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎటువంటి వారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 10:30 పోస్ట్ మార్టం అనంతరం కూడా సొంత గ్రామం అమ్మనపురంలో అంటే
నాగులపల్లిపాడు మండలం అమ్మలపోలు గ్రామానికి వెళ్తారు. మధ్యాహ్నం 3:30 సమయంలో కూడా ఈ పార్థివ దేహాన్ని సందర్శించేదాని కోసం, అదేవిధంగా కూడా అంత్యక్రియలో పాల్గొనేదాని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీఆర్ దామోదర్ హెలిప్యాడ్ కూడా పరిశీలించి కావాల్సిన కాన్వాయ్ ఏర్పాట్లు, ప్రోటోకాల్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే జరిగిన సంఘటన మీద ఒకసారి కూడా ప్రకాశం జిల్లా మొత్తం కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో రాజకీయ హత్యలు జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంత ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఇటువంటి హత్య జరగటం, ఇది రాజకీయ కోణంలో జరిగిందా లేకపోతే వ్యక్తిగతంగా జరిగిందనే కోణంలో అయితే పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, టీడీపీ నేత హత్యతో ఒంగోలులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు 2 బైకులపై వచ్చి దారుణంగా నరికి చంపేశారు. బైక్ పై వస్తున్న అనుమానితులుగా గుర్తిస్తున్న వాళ్ళు వీరే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళనే ఏ బైకులపై అయితే వస్తున్నారో సీసీ కెమెరాలో కనిపిస్తున్నారు. వాళ్ళని అనుమానితులుగా భావిస్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు దొరకలేదు. హత్య తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు 12 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వీరయ్య మృతదేహాన్ని చూసి అతని మాజీ ఎమ్మెల్యే ఏదర్ హరిబాబు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని హోంమంత్రి పరిశీలించారు. జిల్లా ఎస్పీ కూడా పరిశీలించారు. 12 బృందాలుగా గాలిస్తున్నాము, అతి త్వరగానే నిందితులను పట్టుకుంటాము, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం. రాజకీయ కారణాలు ఉన్నాయా, వ్యాపార లావాదేవీలు ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నాము అని హోంమంత్రి చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మాజీ ఎంపీపీగా ఉన్నారు వీరయ్య చౌదరి. సో హత్యపై టీడీపీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా అంత్యక్రియలో పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తోంది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్, టీడీపీ నేత హత్యతో ఒంగోలులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఒంగోలు నాగులపాడులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేత వీరయ్య చౌదరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. వీరయ్య మృతదేహాన్ని చూసి అతని మాజీ ఎమ్మెల్యే ఏదర హరిబాబు హార్ట్ అటాక్ కూడా గురయ్యారు. దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒంటిపై ఎక్కడ చూసినా కత్తిపోట్ల గాయాలే కనిపిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశాన్ని హోంమంత్రి అనిత వచ్చి చూసి వెళ్లారు. నిందితులను పట్టుకుంటామంటూ అనిత మాట్లాడారు. పట్టుకోవాలి అంటూ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వివిధ కోణాలు